ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. జూమ్ సెషన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతం అండి. మహావతార్ ఫౌండేషన్లో 14వ బ్యాచ్ 5వ రోజు క్లాస్కి అందరికీ స్వాగతము. ఈరోజు మనము ముందు మెడిటేషన్ చేసుకుంటాము. ఆ తర్వాత సారు రావడము, క్లాస్ తీసుకోవడము జరుగుతుంది. సమగ్ర జీవన శైలి అనేది ఈరోజు టాపిక్ మనం నిన్ననే చెప్పడం జరిగింది. ఈరోజు సార్ కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తారు కాబట్టి ముందు మనకు కర్తాలో జరిగే ధ్యాన మహాయజ్ఞాలు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఈరోజు క్లాస్ ఏదైతే ఉందో అది కూడా చెప్పడం జరుగుతుంది. ధ్యాన మహాయజ్ఞానికి కూడా ప్రతి ఒక్కరూ రావాలి, భాగస్వాములు కావాలి అని సార్ చెప్తున్నారు. హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ అయితే మరీ బాగుంటుంది. సార్ సపరేట్గా ఒక యాప్ అంటే ఒక మనకు ఏమంటాం ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఈ ప్రోగ్రాం కోసము. సార్ అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన సమగ్ర జీవన శైలి గురించి అక్కడ చెప్పడము, మనం ఏమేమి నేర్పిస్తున్నాము అనేది అక్కడ చెప్పేదానికి ప్రతి ఒక్కరు ప్రతిరోజు అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని ఈసారి చెప్పమన్నారండి. ప్రతి ఒక్కరూ ముందుకు రండి. ఈరోజు ఇప్పుడు ఒకరు మార్నింగ్ ఉన్నారు, ఒకరు ఆఫ్టర్నూన్ ఉన్నారు, అట్లా షేర్ చేసుకుంటే అక్కడ 10 days బాగుంటుంది కదా. ఒక్కళ్ళే వెళ్ళి చేయడము అంటే ఎవరికైనా కానీ కష్టమే. అక్కడే ఉండాలి అంటే ఓకే, సార్ కూడా వస్తారు. అక్కడ రూమ్ తీసుకోవడం జరిగింది. మనకు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి దగ్గరగానే మన స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్లో మొత్తం మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తున్నారు సార్. పాంప్లెట్స్ తయారు చేయడం కానీ, మొత్తము ఫ్లెక్సీలు అన్నీ చేసి ఇక్కడ పెట్టడము, మన జూమ్ సెషన్ గురించి, జూమ్ సెషన్లో జరిగే కార్యక్రమాల గురించి, అలాగే ఇక్కడ మనం ఏమేమి నేర్పిస్తున్నాము అందరికీ సమగ్ర జీవన శైలి గురించి కానీ అక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలోకి వెళ్ళాలి, అందరిలోకి ధ్యానము, ఈ జ్ఞానము, ఈ సమగ్ర జీవన శైలి వెళ్ళాలి అని సార్ యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకని హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వచ్చేదానికి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే వచ్చే ప్రయత్నం అయితే చేయాలి. ఖచ్చితంగా మీ నంబర్స్ ఇవ్వమని చెప్పారండి, ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. అదనమాట విషయం. ఓకే మాస్టర్స్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరా? కృష్ణకుమారి గారు, వెరీ గుడ్. ఇంకెవరు లేరా హైదరాబాద్లో? ఓకే, వీలైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే ఒక్కరోజైనా అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అంత పెద్ద గొప్ప కార్యక్రమము, కొన్ని వేల మంది మాస్టర్స్ వస్తారు అక్కడికి. ఇంత చాలా బాగా ఉంటుంది, వైబ్రేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కంటిన్యూగా ధ్యానం అయితే మనకు 10 days జరుగుతుంది పిరమిడ్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కరోజు వచ్చిపోయే ప్రయత్నం అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇంకెవరు లేరంటారా మన గ్రూప్లో? లేకపోతే అందరూ వేరే వేరే ఊర్లలోనే ఉన్నారా? ప్రోగ్రామ్ టైమింగ్ ఎట్లుంటుంది మేడం? కంటిన్యూగా ఉంటుంది సార్. రాత్రి అఖండ ధ్యానం ఉంటుంది. మన టైం మనం వచ్చి పోవడమే తప్ప ప్రోగ్రామ్ మార్నింగ్ డీటెయిల్స్ నుంచి పెడతాను నేను. డీటెయిల్స్ పెడతాను సార్, ప్రోగ్రామ్ డీటెయిల్స్ గ్రూప్లో షేర్ చేస్తాను, చూడండి. శ్రీకాంత్ గారా? ఓకే సార్, శ్రీకాంత్ గారు హైదరాబాద్లో ఉంటారంట. సార్ మీ నంబర్ ఒకసారి ఫార్వర్డ్ చేయండి సార్ మాకు.
ఇంకా ఎవరైనా హైదరాబాద్లో ఉండే వాళ్ళు దగ్గరగా ఉంటే ప్రతిరోజు అందరికీ అనుకూలం కావకపోవచ్చు, కానీ ఒకటి రెండు రోజులైనా అనుకూలం అవ్వచ్చు కదా. ఆ అనుకూలమైన రోజులైనా మనం షేర్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే సార్. మనం ఏం చేస్తున్నాము అనేది ఇక్కడ ఏం చెప్తున్నాము, మనం ముద్రాస్ నేర్పిస్తాము, ఆక్యుప్రెషర్ పాయింట్స్ నేర్పిస్తాము, అలాగే హోమ్ రెమెడీస్ చెప్తాము, మనకు సంపూర్ణ జీవన శైలి ఆయుర్వేద రెమెడీస్ చెప్తాము. ఇవన్నీ చెప్పడం జరుగుతోంది కదా. ధ్యానంతోనే అన్ని నివారించుకోకుండా ధ్యానాన్ని ఆత్మజ్ఞానం కోసము, ఆత్మ ఎదుగుదల కోసం పెట్టుకుంటూ చిన్న చిన్న రెమెడీస్తోనే మనము ఈ ఏదైతే ఇప్పుడు ఉన్నారు కదా సార్, ఆల్రెడీ మహావతార్ గ్రూప్ మీరు, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లా ఆ, ఇవి నేర్పించి అందరిలోకి ఇది పోవాలి అనేసి అనమాట. ఓకే. ఓకే సార్. నా నంబర్కు మీరు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా చక్కగా ఒకసారి మెసేజ్ చేయండి సార్. నా నంబర్ చెప్తాను: 9573679495. ఇది నా నంబరు. ఇంకోసారి చెప్తాను: 9573679495. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, వచ్చేవాళ్ళు, కడతాలకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మేము ఇంట్రెస్టెడ్ అని ఒకసారి మెసేజ్ చేశారంటే మీదే నెంబర్ మేడం అది. అవునండి, ఓకే. యాడ్ చేసేస్తాను ఆ గ్రూప్లో. ఎంతమంది మనకు వస్తారు మినిమం? గ్రూప్ ప్రతిరోజు ఒక 5-6 మంది అన్నా కావాల్సి ఉంటుంది మనకు గ్రూప్లో, అక్కడ వెళ్ళి చెప్పడానికి. కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది ముందుకు రావాలి. ఈ ధ్యాన మహాయజ్ఞంలో మనము కూడా ఒక సమిధ అయి ఆ ప్రోగ్రాంలో పాల్గొని మన దీనికి ఏమవుతుందంటే మన కర్మలు మనం దగ్ధం చేసుకునేది అక్కడ ఏదో కాదు, మన కర్మలు దగ్ధం చేసుకునే ప్రయత్నమే ఈ సేవలో పాల్గొని. ఓకేనా మాస్టర్స్? మేడం గారు మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పండి. 95 95 736 736 79 79 495. 49. మేడం గారు ఇప్పుడు అక్కడ 10 days కూడా చేసుకోవచ్చా ధ్యానం? లక్షణంగా చేసుకోవచ్చు. సరే, అంటే మాది వరుస కదా, వరుసనంత. వచ్చేయచ్చు సార్, వచ్చి అక్కడ సౌకర్యం ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. సరే, థ్యాంక్ యూ. 10 days చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే మాస్టర్స్, అయితే ఇంకా మనం అందరం చక్కగా ధ్యానం చేసుకున్నాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. పిరమిడ్స్ ఉంటే పిరమిడ్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ పిరమిడ్ అయితే తెచ్చుకోండి. పిరమిడ్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం క్లాస్లో చెప్పడం జరిగింది, దాని గురించి షేర్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ పిరమిడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మాస్టర్స్. పిరమిడ్స్ ఉంటే పిరమిడ్స్ పెట్టుకొని కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనము, వేళ్ళలో వేలు వేసుకోవడము. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి. మ్యాట్ వేసుకోవడము, ఏదైనా షీట్ వేసుకోవడము చేసుకోండి. స్థిర సుఖాసనము, శరీరాన్ని ఎక్కడ బిగించి కూర్చోవద్దండి. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసను గమనిస్తూ ఉండడమే. ఆలోచనలు వస్తున్నాయా, కట్ చేయడం, తిరిగి శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు కట్ చేస్తూ ఉండడం, శ్వాస మీద ధ్యాస. మనలోకి మనము వెళ్ళడమే ధ్యానం. మన అంతరంగంలోకి
మంచిగా 2 వేసుకో. ఓ, రెండు వేసుకోండి. రెండు వేసుకో నాకండి. వేసుకో. మీరు 2 వేరా.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 కళ్ళు తెరుచుకుంటూ నెమ్మదిగా 2 అరచేతులు చూసుకుందాం మాస్టర్స్. అద్భుతమైన ధ్యానము చాలా అద్భుతంగా జరిగింది. ధ్యానం ద్వారా మనం ఎంతో ఎనర్జీని బాగా సంపాదించుకున్నామండి. ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఇంతవరకు ఎంతో ఎనర్జీ మనం బాగా పొందాం కదా. ఓకే, వీడియోస్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనకు స్వాధ్యాయం సారు ఒక మీటింగ్లో బిజీగా ఉండడం వల్ల స్వాధ్యాయానికి సార్ రాలేకపోయారు. కాబట్టి మీనా కుమారి గారు మన గ్రూప్లో ఉన్నట్టు సీనియర్ మేడం గారు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. నమస్తే మేడం మీనా కుమారి గారు, క్లాస్కు స్వాగతం అండి. ఈరోజు మేడం గారు ఆనాపానసతి అనే దాని గురించి క్లాస్ చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. చక్కగా విందాము. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈరోజు అదే రంగనాథ్ సార్ వాళ్ళు రాలేదు కాబట్టి నాది నెక్స్ట్ 16th ఉండింది క్లాసు. ఇంకా సార్ రాలేదు కాబట్టి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మేడం అడగడం జరిగింది ఇప్పుడే జస్ట్. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం నేను షేర్ చేసుకుంటాను మాస్టర్స్. ఇప్పుడు నేను సబ్జెక్ట్ అయితే నేను చెప్పలేదు, ఎక్స్పీరియన్స్ కానీ డౌట్స్ ఏదైనా ఉంటే అది క్లియర్ చేసేదాన్ని అంతే. కాబట్టి ఏదైనా దీంట్లో మీకు డౌట్ ఉన్నా ఏదైనా అడగాలన్నా చివరిలో ఎవరైనా అడగండి మాస్టర్. ఓకే ఓకే. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి, నాకు ధ్యాన గురువైన ధర్మవరం నాగలక్ష్మి అమ్మకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడంకు, రంగనాథ్ సార్ కూడాను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ ధ్యాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఆనాపానసతి. ఆనాపానసతి అన్న ధ్యానాన్ని గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితము కనుక్కున్నాడనమాట. తను ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు ప్రారంభించి శరీరాన్ని శుష్కింప చేసుకొని ఇంకా శరీరము కూడా నిలబడలేని ఎన్నో హఠయోగాలు, ప్రాణాయామాలు అన్నీ చేసి ఇది సరికాదు అనేసి తెలుసుకున్నాడు. చివరికి ఇలా ఇంకా ఏది ఉంటుంది అనేసి చిన్నప్పటి నుంచి సహజంగా మనం ఏదైతే చేస్తున్నామో ఎక్కడో ఈ శ్వాసలోనే ఏదో రహస్యం ఉంది అని తెలుసుకొని చిన్నప్పటి నుంచి ఎలాగైతే మనం శ్వాసను పీల్చి వదులుతున్నామో అలా ఆ శ్వాస మీద దృష్టి పెట్టాలని అతను నిర్ణయించుకున్నాడనమాట. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస అన్న దృష్టి తను పెట్టి శ్వాసను సహజంగా గమనించడం చేశాడో అప్పుడు తనకు ఒక దివ్య దృష్టి అన్నది వచ్చిందనమాట. ఫస్ట్ జాములో తన జన్మ పరంపరని, కర్మ పరంపరని తెలుసుకున్నాడు. రెండో జాములో ఈ జన్మ పరంపర, కర్మ పరంపరకి ఈ కారణాలు అన్నీ తెలుసుకున్నాడనమాట. తర్వాత రెండో జాములో దివ్య దృష్టిని పొందాడు. మూడవ జాములో తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలని అనుకున్నాడనమాట. ఈ ప్రతి ఒక్క మనిషి ఎందుకు ఈ దుఃఖంలో ఉన్నాడు అంటే దుఃఖానికి కారణము
తృష్ణ అంటే మితిమీరిన కోరికలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనిషికి దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖము అవిద్య వల్ల వస్తుంది. ఈ అవిద్య అష్టాంగ మార్గం ద్వారా అది దాన్ని మనం పరిష్కారం చేసుకోవచ్చు, అవిద్యను దూరం చేసుకోవచ్చు అనేసి ఒక సత్యాన్ని తెలుసుకున్నాడనమాట. ఏదైతే తను సత్యాన్ని తెలుసుకున్నాడో అందరికీ చెప్పాలనే ప్రయత్నం చేసి మొదటగా తన మిత్రులకు ఈ ఆనాపానసతి అన్న ధ్యానాన్ని బోధించాడనమాట. ఆనాపానసతి అన్న పదము పాళీ భాషకు సంబంధించినది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం అన్నమాట, కలిసి ఉండటము. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కలిసి ఉండటమే ఈ ఆనాపానసతి ధ్యానం అనేసి ఈ గౌతమ బుద్ధుడు కనుక్కున్న మార్గం అన్నమాట. ఎందుకు శ్వాసనే గమనించాలి అని మనం అనుకుంటే, మనము చిన్నప్పటి నుంచి సహజంగా శ్వాసను పీల్చి వదులుతున్నాము. దీనికి ఒక జాతి, మతము, కులము అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా కానీ ప్రతి ఒక్క మనిషి యొక్క ఉనికికి ఆధారము శ్వాస. కాబట్టి ఎప్పుడైతే మనిషి పుట్టినప్పుడు కూడాను మనకు ఫస్ట్ శ్వాసనే చూస్తారనమాట, శ్వాస ఉందా లేదా అనేసి. తర్వాత మనిషి చనిపోయినప్పుడు కూడాను అది శ్వాసనే చూస్తారు. కాబట్టి మన పుట్టుకకు చావుకు మధ్యలో ఉన్నది కూడాను ఆధారమైనది శ్వాస. ఎప్పుడైతే మనము ఆధారమైన మన శ్వాసను గమనిస్తామో మన మూల స్థానమైన ఆత్మస్థితిని మనము చేరుకుంటాము. కాబట్టి ఈ ఆనాపానసతి అన్నది అన్ని సుఖమయ ప్రాణాయామ స్థితి, సహజమైనది, సులభమైనది. ఇది ప్రకృతి సహజంగా వస్తున్నది. ఏదో మనము కావాలని ఊపిరి పీల్చి వదలడం కాదు, మనంతట మనలోనే సహజంగా జరుగుతుంది. ఏదైతే సహజంగా ఉంటుందో అది సత్యానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ సత్యమైన దాన్నే మనం పట్టుకుంటే మనం సత్యమైన ఆత్మే కదా సత్యమైనది, ఆత్మను చేరుకుంటాము అన్నది పత్రి సార్ కూడాను ఇలా అందరికీ బోధించడం జరిగింది. తర్వాత ఈ ఆనాపానసతి ధ్యానంలో ఏ మాత్రము కుంభకము ఉండదు, పూరకము ఉండదు, రేచకము ఉండదు. కుంభకము అంటే ఆ శ్వాసను స్తంభింప చేయడము, బంధించడం అన్నమాట. పూరకము అంటే మనము శ్వాసను పీల్చుకోవడము, రేచకము అంటే బయటికి వదిలేయడము. ఇంకా శ్వాసను మనము లోపలికి బిగబట్టి ఉండి లోపలే బంధించడాన్ని అంతర్కుంభకం అంటారు. శ్వాసను బయటకు వదిలేసి బయటే ఆ శ్వాసను వదిలివేసి ఉంచడాన్ని బహిర్కుంభకము అంటారు. కాబట్టి ఈ కుంభక పూరక రేచక ఆత్మకమైనది కాదు. కుంభకము ఉండదు, ఈ అంతర్కుంభకము, బహిర్కుంభకము ఇలాంటివి ఏది ఉండదు. కేవలం పూరక రేచకాత్మకమైనది, సహజమైన ప్రాణాయామ స్థితే ఈ ఆనాపానసతి ధ్యానం అన్నమాట. ఇది మనకు ఈ కొంతమంది మంత్రాలు, మంత్రోచ్చారణ ఇవంతా చేస్తుంటారు కదా. ఈ మంత్రోచ్చారణ అన్నది, ఈ ఉపాసన అన్నది ఉప ఆసనం అన్నమాట. అంటే అది ఒక చిన్న ఆసనము. ఇది ఆనాపానసతి అన్నది ఇది రాజయోగము, సింహాసనము లాంటిది. పశువుని పశుపతిగా మార్చేదన్నమాట ఈ ఆనాపానసతి ధ్యానము. తర్వాత ఎక్కడైతే సహజత, సత్యత, సులభత ఈ మూడు కూడా పర్యాయ పదాలు. ఒకటి ఉంటే మిగతా రెండు ఉంటాయి. హఠయోగ ప్రాణాయామం అన్నది అసహజమైనది, కుంభించడం అన్నది కఠోరమైనది, కనుక అది సత్యానికి దూరమైనది. సుఖమయ రాజయోగ ప్రాణాయామం అన్నది సహజమైనది, అందులో కుంభకం ఉండదు. అది కుంభక రహిత కేవల పూరక రేచకాత్మకమైనది. కాబట్టి ఈ మంత్రోచ్చారణ వల్ల మంత్రోపాసకులు అభ్యాసం చేస్తూ ఉంటారు. ఆ మంత్రం చెప్పి చివరికి ఒక నిశ్శబ్ద స్థితికి చేరుకుంటారు. మంత్రరహిత స్థితికి వాళ్ళు చేరుకున్నప్పుడు కొన్ని దివ్య రూపాలు వాళ్లకు కనబడతాయి, కానీ అదంతా అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్య దృష్టి యొక్క ప్రాథమిక దశలో సంచరించడమే ఉపాసకులు సాధించేది. అంతకన్నా పైకి పోవడము అన్నది, ఈ సంపూర్ణ దివ్య దృష్టి అన్నది మంత్రోచ్చారణలో మంత్రోపాసనలో సాధ్యమయ్యేది ఏ మాత్రము కాదు. ఎంతో మణుల్లాంటి మంత్రాలను ఉచ్చరించి ఈ మణిపూరక చక్రం
మంత్రోపాసకులు కేవలం 5వ చక్రం వరకే చేరుకుంటారు. అదే విశుద్ధ చక్రము. అలా చేరుకున్న వారికి 6వ చక్రం అంటే ఆజ్ఞా చక్రం యొక్క సుదర్శన చక్రం యొక్క ఛాయలు మాత్రమే కనబడతాయి అంతే కానీ వారు అందులో పరిపక్వత సాధించలేరు. నోటితో చేసే క్రియను వదిలిపెట్టేసి శ్వాసతో చేపట్టే క్రియ అంటే ఆనాపానసతి అభ్యాసం మొదలు పెట్టాలి. నోరు అడ్డంగా ఉంటుంది, నాసిక నిలువుగా ఉంటుంది కాబట్టి మనం నిలువుగా ప్రయాణం చేయడమే అది సరైన ప్రయాణము. దివ్య దృష్టి అచిరకాలంలోనే సంప్రాప్తించే అద్భుతమైన దివ్యజ్ఞాన సంపన్నులమై మన జన్మలన్నీ చూసుకుంటాము. అదే 7వదైన సహస్రార స్థితి. అప్పుడే ఆ 7 కొండలవాడు ఎప్పుడైతే మనము ఈ ధ్యాన సాధన ద్వారా ఈ 6 చక్రాలను దాటి 7వ స్థితి అయిన సహస్రార స్థితికి చేరుకుంటామో మనము కూడా 7 కొండల స్వామి లాగా అవుతామన్నమాట. ప్రతి ఒక్కరూ ఆ స్థితికి చేరుకున్న వాళ్ళంతా కూడాను పరమాత్మ స్వరూపులే. ఈ విధంగా ఏక దీక్షతో ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా మన నాడీ మండలం అంతా కూడా శుద్ధి అయ్యి కాయానుపස්සన అనే 2వ స్థితి దాటి విపස්සన అనే అద్భుతమైన 3వ దశ అంటే దివ్య దృష్టితో మనం ప్రవేశిస్తాం. అప్పుడే మనం ముక్కంటలం అవుతాము. దివ్య దృష్టిలో వచ్చే అనుభవాలన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవాలి. అదే సార్జన సాంగత్యము. ఇతర ధ్యానులతో సాంగత్యము అవుతుంది. మనకి ఏమేం కనబడ్డాయో వాళ్ళకి ఏం కనబడ్డాయో పక్క వాళ్లకు చెప్పుకున్నప్పుడు మనకు వచ్చిన అనుభవము వాళ్లకు కూడా పాఠం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అనుభవాల్ని పంచుకోవాలి. విపස්සన అనే ఇంగ్లీష్ లో చూడడం అని అంటారు. దీన్నే సీయింగ్ అని కూడా అంటారు. ఆనాపానసతి ద్వారా మనం ఋషులం అవుతాము, ద్రష్టలం కూడాను అవుతాము. మనకు ఉత్తర గీతలో కూడా మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడన్నమాట. తర్వాత స్కాంద పురాణంలో ఇంకా ఏం చెప్పబడిందంటే నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమో తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞః, తస్మాత్ ధ్యాన సమాచరేత్. అంటే ధ్యానంతో సమానమైన తీర్థం లేదు, అంటే నదులు లేవు. ధ్యానంతో సమానమైన యజ్ఞం లేదు. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమో తపః, అంటే ధ్యానంతో సమానమైన తపస్సు లేదు. కాబట్టి అటువంటి ధ్యానాన్ని మనమందరము తప్పకుండా ఆచరించాలి. తర్వాత ఉత్తర గీతలో కూడా పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయః అని చెప్పినారు. అప్పుడు అంటే పూజ కోటి అంటే కోటి పూజల కన్నా ఒక్క స్తోత్రం మిన్న, కోటి స్తోత్రాల కన్నా పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, ఒక్క జపం మిన్న, కోటి జపాల కన్నా ఒక్క ధ్యానం మిన్న, కోటి ధ్యానాల కన్నా ఆ ధ్యానంలో పొందే ఆ నిర్వికల్ప సమాధి స్థితి గొప్పది అనేసి మనకు ఎన్నో పురాణాల్లో కూడా చెప్పారు. మనకి వేమన కూడాను చెప్పారు, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు. తర్వాత కాయపు టూపిరిలో ఘని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అని అన్నమాచార్యుల వారు చెప్పారు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని శంకరాచార్యుల వారు చెప్పారు. చిత్త వృత్తుల నిరోధము అది యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పినారు. చిత్త వృత్తుల శాంతము అదియే దైవమని మన పత్రి సారు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనలో సహజంగా జరిగే ఈ శ్వాస గురించి అద్భుతంగా చెప్పారు. ఎంతమంది మహనీయులు ఇంతమంది మనకి చెప్పినా కూడాను మనం ఇంకా ధ్యానంలోకి రాకపోతే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉంటాము. కాబట్టి ఆ జ్ఞాన స్థితికి, ఆ ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఈ ఆనాపానసతి ధ్యానము అభ్యాసం చేయాలి. మనకు రామాయణంలో కూడా త్రిపదాలు అని ఉంటది, 3 పదాలు అని. కట్టే, కొట్టే, తెచ్చే. అంటే కట్టె అంటే ఈ శరీరాన్ని కట్టేయాలి, అంటే చేతి వ్రేళ్లతో, కాలిని ఇంకొక కాలితో, కళ్ళను కనురెప్పలతో, పెదవులతో కట్టేసేయాలన్నమాట. అలా కట్టేసి శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టాలి. మళ్ళీ కొట్టే అంటే దేనిని కొట్టాలి? మనసుని. ఆ మనసు సాదాసీదా కట్టెలతో కొట్టే పోయేది కాదు. కాబట్టి శ్వాస మీద ధ్యాస అనే పాశుపతాస్త్రంతో ఆ మనసును కొట్టాలన్నమాట. ఆ మనసును కొట్టినప్పుడు అప్పుడు చిత్తవృత్తి నిరోధం జరిగి మనకు తెచ్చే అంటే
ఆకాశగంగ తెచ్చే అంటే ఏది? సీతాదేవి అంటే కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీని సీతాదేవి అంటారు. కాబట్టి ఆ సీతాదేవిని మనం తెచ్చుకుంటాము అనేసి వాల్మీకి మహర్షి అందంగా మనకు కట్టే, కొట్టే, తెచ్చే అన్న దీన్ని అందంగా వర్ణించి చెప్పారనమాట. దీనికి విశ్లేషణ సార్ ఇలా చెప్పారు. తర్వాత వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయ స్వామి అని ఇంకొక త్రిపదాలు ఉన్నాయి కదా రామాయణంలో. వానరులు అంటే కోతులన్నమాట. ఈ మనస్సు ఎప్పుడూ కోతిలాగా అటు ఇటు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వానరము లాంటి మనస్సును ఈ శ్వాస మీద ధ్యాస అనే వాయుపుత్రుడి ద్వారా అలా గమనించి మనము ధ్యానంలో వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి అంటే అంజనం సిద్ధిస్తుంది. అంటే థర్డ్ ఐ విజన్ ఉంటుంది. కాబట్టి ఇదే వానరుడు లాగా ఉన్న మనసును శ్వాస మీద ధ్యాస పెట్టి వాయుపుత్రులుగా అయినప్పుడే మనకు అంజనం సిద్ధిస్తుంది. అదే మూడో కన్ను సిద్ధిస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనమందరం కూడా తప్పకుండా ఆచరించాలి. ఒకసారి మాది యానివర్సరీ వచ్చినప్పుడు సార్‌కి ఫోన్ చేసి, ఇలా ఆ రోజు మా ఇంట్లో మెడిటేషన్ క్లాస్ ఉండింది. సార్ ఈరోజు క్లాస్ ఉంది. ఏదైనా ఒక సజెషన్ ఇవ్వండి సార్. ఒక మంచి మాట చెప్పండి అంటే, మీరే ఇంత అద్భుతమైన అనుభవాలు చెప్పారు కదా మేడం. 2, 3 షేర్ చేశాను సార్‌తో అన్నారు కదా. మీరే ఇంకేం చెప్పాలి అన్నారు. లేదు సార్ ఒక మంచి మాట చెప్పండి అంటే, మేడం ఎన్నో జన్మల పుణ్య ఫలంతో, ఎంతో సాధనతో ఈ జన్మలో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. ఈ ధ్యాన మార్గాన్ని ఎప్పుడూ వదలకండి అని చెప్పారు. కాబట్టి ఎంతో సాధన చేసి, ఎంతో గురు సేవ చేసి, ఎంతో కష్టపడితే కానీ మనము ఈ మార్గంలోకి రాము. కానీ సార్ అందరూ ఈ మార్గంలో ఉండి తరించాలని మనకు ఈ సులభమైన మార్గాన్ని మనకు ప్రసాదించారు. మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉందన్నమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నారు. అంటే తత్వవిధులు, జ్ఞానులు, గురువుల దగ్గరికి మనము తెలుసుకోవాలన్న ఒక జిజ్ఞాసతో, ఒక తపనతో వారికి వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి అడిగినప్పుడు వారు తప్పకుండా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారన్నమాట. ఈ భూలోకం అన్నది ఒక అద్భుతమైన పాఠశాల. ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యార్థిలాగా జన్మ తీసుకొని ఈ అద్భుతమైన పాఠశాలలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంటే శ్వాస అనే గురువు దగ్గర మనం తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడే ఆ గురువు ప్రసన్నమయ్యి మనకు ఆ జ్ఞానాన్నంతా బోధిస్తాడన్నమాట. ఫస్ట్ మనము శ్వాస మీద ధ్యాస పెట్టి చేసినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరి జన్మ ప్రణాళిక ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలో చేసుకున్న వాళ్ళు సాధన లేదంటే ఏదైనా చెడు కర్మల ఫలితాలు దాని వల్ల కూడాను ఒక్కొక్కరికి విపరీతమైన శరీరంలో ఈ నొప్పులు, బాధలు ఇలా వస్తూనే ఉంటాయన్నమాట. అవన్నీ మనం ఓపికతో భరిస్తూ ఉండాలి. దీన్నే కాయానుపස්සన అంటారు. కాయం అంటే శరీరంలో జరిగే మార్పుల్ని మనం గమనిస్తూ ఉండి వాటిని ఓపికగా భరిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే కొంతకాలానికి అవి తగ్గిపోతాయి. తర్వాత విపස්සన అన్న ఇంకొక మార్గంలోకి వస్తాం. విపස්සన అంటే పశ్చన అంటే చూడటము, విపස්සన అంటే విశేషంగా చూడటం అన్నమాట. మనకు ఈ ధ్యానంలో ఆజ్ఞాచక్రంలో స్థితమైనప్పుడు మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఎన్నో మనము దృశ్యాలను, ఎన్నో ఒక ప్రకృతిలోని అందాలను అన్ని చూస్తా అంటాం అన్నమాట. కాబట్టి ఏదైతే మనము శరీరంలో జరిగే నాడీ మండలంలో శుద్ధి జరుగుతున్నప్పుడు ఎన్నో నొప్పులు, బాధలు వస్తుంటాయన్నమాట. వాళ్ళ గత జన్మ ఎంత వాళ్ళ చెడుగా ఉంటుందో అంతగా నొప్పులు వస్తాయన్నమాట. అది నొప్పులు వచ్చి తర్వాత అదే మనము అప్పుడు ధ్యాన సాధన అయ్యో ఇంకా ధ్యానం చేస్తే ఇంకా నొప్పులు వస్తాయని చెప్పి భ్రమలో ఉండి ఈ ధ్యానాన్ని వదిలిపెట్టేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అన్నమాట. అలే మనం తితిక్ష అంటారు. దీన్ని భరించడాన్ని ఆది శంకరాచార్యుల వారు తితిక్ష అని చెప్పారన్నమాట. ఈ సహనాన్ని తితిక్ష అనే సహనంతో భరిస్తూ ఉంటే మనకు కొన్ని రోజులైన తర్వాత అక్కడ క్లీనింగ్ జరిగి మనలోకి విశ్వశక్తి అపారంగా ప్రవేశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పాత్ర ఉందనుకోండి, అది
ఎక్కువగా మురికి పట్టిపోయి ఉంటుంది. దాన్ని ఎంత మురికి పట్టిపోయి ఉంటే అంత మనము ఒత్తిడిగా ఒక ప్రెషర్ ఇచ్చి చాలా రుద్దాల్సొస్తుంది. ఏదో తక్కువగా ఉంటే దాన్ని కొంతవరకు రుద్దితే సరిపోతుంది. కాబట్టి మన శరీరము ఎంత మలినంగా, ఎంత అశుద్ధంగా ఉంటే అంత అక్కడ రాపిడి అనేది జరుగుతుంది. మనకంత నొప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ధ్యానంలో వచ్చే నొప్పులు ధ్యానంలోనే వెళ్ళిపోతాయి. దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ గాని, ఏ విధమైన టాబ్లెట్స్ అవి ఎవరు తీసుకోకూడదు. కాబట్టి ధ్యానంలో వచ్చే దీన్ని ధ్యానంలోనే మనం పరిష్కారం చేసుకోవాలి. ఇంకా తర్వాత ఆనాపానసతి అన్నదే పశువును పశుపతిగా చేయడం. అంటే తన జంతుతత్వానికి తాను అధీనుడు కాకుండా తన జంతుత్వానికి తాను పతి అంటే యజమాని కావడము. పశువును పశుపతిగా చేసే పాశుపతాస్త్రమే ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. అలాగే ఆనాపానసతితో కూడా సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఆనాపానసతి అన్నది సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. కాబట్టి సకల సంశయాలు పరిష్కరిస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క మూల ఆధ్యాత్మిక సాధన సిద్ధాంతమే ఆనాపానసతి. ఈ ఆనాపానసతి అభ్యాసం ఎలా చేయాలంటే హాయిగా కూర్చొని కాళ్ళు 2 కట్టేసుకొని, చేతులు 2 కట్టేసుకొని, కళ్ళు 2 కట్టేసుకొని, మన మస్తిష్కాన్ని కట్టేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాన్నే భ్రూమధ్య స్థానము, ఇదే ఆజ్ఞాచక్ర స్థానము, ఇదే నాసికాగ్రము అంటే. కాబట్టి అలా చేసినప్పుడు ఆ శ్వాస తనంతట తానుగానే చిన్నది అయిపోతుంది. చివరికి నాసికాగ్రము అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో స్థితమవుతుందన్నమాట. దాన్నే సుదర్శన చక్ర స్థానము అని కూడా అంటారు. ఆ స్థితిలో మనం తదేకమై ఉంటే, తన్మయమై ఉంటే 3వ కన్ను యొక్క విస్ఫోటనం జరుగుతుంది. ఆ 3వ కన్ను యొక్క విస్ఫోటాన్ని గమనించడాన్ని విపස්සన అంటారు. కాబట్టి ఆనాపానసతి విపස්සనను మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకొని ఇతర లోకాలలో సంచరిస్తూ విజ్ఞానాన్ని సంపాదించాలి. కాబట్టి ఎవరి వయసు ఎంత ఉంటుందో 10 ఏళ్ల వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 20 నిమిషాలు, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 30 నిమిషాలు, ఇలా ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు 2 పూటల ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎందుకు అంత వయసు ఉన్న వాళ్ళు అన్ని నిమిషాలే అంటే ఎంత వయసు ఉంటే అంత వాళ్ళ యొక్క గతంలో వాళ్ళ యొక్క జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, ఎన్నో బాధలు, కష్టాలు వాటికంతా సంబంధించిన ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు చేయడం వల్ల మనము ఒక స్థితికి చేరుకుంటాము. ఇంకా ఈ ధ్యానంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. మనకు గోడకు ఆనుకొనైనా కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. ఒకవేళ కాలు నొప్పిగా ఉంటే కాలు అలా చాచుకోవచ్చు. కానీ కళ్ళు మాత్రము తెరవకూడదు. ఎందుకంటే కళ్ళు అన్నవి మన మనోద్వారాలన్నమాట. మనసుకు ద్వారాలు. కళ్ళతో చూసింది ఎక్కువగా 80% మనం కళ్ళ ద్వారానే చూసింది మనం మనసుకు చేరవేస్తుంటాము. కాబట్టి కళ్ళు తీసినప్పుడు 80% ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మన చేతుల ద్వారా 10%, కాళ్ళ ద్వారా 10% పోతుంది. కాబట్టి ఎక్కువగా ఎనర్జీని మనము కళ్ళ ద్వారా పోగొట్టుకుంటాము. కాబట్టి కళ్ళను ఎట్టి పరిస్థితిలో కూడాను తెరవకూడదు. మనకు ధ్యానం అయిన తర్వాత ఓకే చెప్పినప్పుడు మన చేతి వేళ్ల కొనలను మనం ఎలా రుద్దడం కానీ అలా ఏమీ చేయకూడదు. డైరెక్ట్ గా ఈ కళ్ళ మీద పెట్టుకొనేసి మన ఆ చేతి వేళ్ల కొనల ద్వారానే కళ్ళల్లోకి మన ఎనర్జీ అనేది రిసీవ్ అవుతుంది. కాబట్టి మనం ధ్యానం అయిన తర్వాత ఆ చేతి వేళ్లను కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇంకా మనము ధ్యానం ప్రారంభించడానికి ముందు ఒక హాఫ్ గ్లాస్ నీరు తాగి అలానే పక్కన పెట్టుకునేసి ధ్యానం అయిన తర్వాత హాఫ్ గ్లాసు తాగాలి. ఎందుకు ధ్యానానికి కూర్చున్నప్పుడు మనము హాఫ్ గ్లాస్ నీళ్ళు తాగాలి అంటే మనము విశ్వశక్తిని అంటే ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు మన శరీరంలో ఎంతో వేడి పుడుతుంది. కాబట్టి మనకు మధ్యలో దప్పిక అవుతుంది. కాబట్టి మనం మొదట్లోనే నీళ్లు తాగడం వలన అలా దప్పిక కాదు. కాబట్టి చివర్లో
ఆ నీళ్ళు ఎందుకు తాగాలి అంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తా ఉంటామో మన చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఒక శక్తి క్షేత్రం క్రియేట్ అయితుంది. ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాది. అవంతా ఆ నీళ్ళలోకి వచ్చింటాయి. కాబట్టి ఆ నీళ్ళని తాగినప్పుడు మన బాడీ కూడాను ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అంటే ఈ విధంగా ప్రతిరోజు ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా! ఇలా మనం స్టవ్ మీద పెట్టేసి అలా తీసేయలేము కదా! దానికంటూ ఒక కొంచెం టైం అనేది ఇంపార్టెంటు. తర్వాత కింద మంట అనేది కూడాను అది కూడా ఇంపార్టెంట్. మనం కూడాను ఆనాపానసతి అనే స్టవ్ మీద మన శరీరం ఉడకాలనమాట. ఎప్పుడైతే బాగా ధ్యానం ఎక్కువగా చేసి ఎనర్జీని పెంచుకొని ఆ అగ్నితత్వంతో మనం ఉడుకుతామో మన గత జన్మ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. కాబట్టి ఎవరు ఎంత ఎక్కువ కర్మలు చెడు కర్మలు ఏదైనా ఒక తక్కువ స్థితిలో ఉంటారో వాళ్ళు ఎక్కువ సేపు ధ్యానం చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే ధ్యానం నేర్చుకొని మనం ప్రయోజనం అంతా మనం లాభం పొందింటామో ప్రతి ఒక్కరికి కూడాను మనం చెప్పడము మన ధర్మంగా భావించాలి. ఏదైనా మనము పంచితేనే పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను మనము ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలపాలి. తర్వాత ఫస్ట్ మనము ధ్యానము నిద్రలో కూడాను మనము ఎనర్జీని తీసుకుంటా ఉంటామన్నమాట. అక్కడ కూడాను మనసు పనిచేయదు. కానీ ఎరుక అన్నది ఉండదు నిద్రలో. కానీ ధ్యానము అంటే ఎరుక ఉన్న స్థితి. నిద్ర అంటే ఎరుక లేని స్థితి అన్నమాట. ఇది ఎరుక అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ధ్యానంలో మనకు ఎరుక ఉండదు కాబట్టి అక్కడ తక్కువ ఎనర్జీని తీసుకుంటాము. ధ్యానంలో మనకు ఎరుక ఉంటుంది కాబట్టి మనము ఎనర్జీని ఎక్కువ తీసుకుంటాము. మనకు ఎప్పుడు కూడాను విశ్వశక్తి మనలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మన ఆలోచనలు ఈ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి రావడానికి ప్రయత్నించినప్పుడు మన తలలో ఎక్కువ ఆలోచనలు ఆ విశ్వశక్తి రాకుండా అడ్డగిస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనస్సును శూన్యం చేస్తామో విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా ఇలా అపారంగా మన లోపలికి వస్తుంది. మన నాడీ మండలం మన శరీరంలో 72 లక్షల నాడులు ఉంటాయన్నమాట. నాడులు అంటే ఒక ఎనర్జీ ట్యూబ్స్. అక్కడక్కడ మన గత జన్మ కర్మల వల్ల అక్కడ బ్లాక్స్ అనేది ఉండిపోయి ఉంటాది. కాబట్టి ఎనర్జీ ఫ్లో ఉండదు. ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో ఉండదో అక్కడ మన శరీరము రోగగ్రస్తం అయితుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేసి విశ్వశక్తిని పొందుతామో అప్పుడు మనకు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఫస్ట్ శ్వాసానుసంధానము అంటే శ్వాసతో అనుసంధానం అయినప్పుడు మనకు విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. విశ్వశక్తి ఆవాహనం జరిగినప్పుడు ఆ విశ్వశక్తితో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య చక్షువు యొక్క ఉత్తేజితం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఆనాపానసతి ధ్యానం అభ్యాసం చేస్తే మన ఎన్నో జన్మల కర్మల కూడా మనము దగ్ధం చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు సూక్ష్మ శరీర యానం జరుగుతుంది కదా! ఆ సూక్ష్మ శరీర యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ శరీరము కాదు. మన స్థూల శరీరం అలానే ఉంటుంది. కానీ మన సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అప్పుడు మన స్థూల శరీరాన్ని చూసినప్పుడు మనం అనుకుంటాము అంటే నేను శరీరము కాదు ఈ శరీరంలో నివసిస్తున్నాను అన్న భావన మనకు రావాలి. అదే సూక్ష్మ శరీర యానం యొక్క ఒక ప్రత్యేకత. అలా మనము సాధనను పెంచుకుంటూ పోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను నిరంతరము ఈ ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ మనము పొందిన జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానాన్ని ఆచరించండి. ధ్యానాన్ని అందరికీ పంచండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడంకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు.
ఆనాపానసతి అంటే ఏంటి అనేది. ఆనాపానసతి అనేది పాలీ భాషలో ఉంటుంది. ఆనా అంటే ఏంటి, అపాన అంటే ఏంటి, అవన్నీ కూడా మనకు మామూలుగా ధ్యానానికి వచ్చినా లేదా కొంతమంది మాస్టర్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ డే రోజు ఇవి మనకు ఏమంటాము, ధ్యానం అంటే ఏంటి అని చెప్పినప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఆనాపానసతి అంటాము, ఇది పాలీ భాషలో చెప్తారు, ఇది గౌతమ బుద్ధుల వారు చెప్పిండేది అని చెప్పడం జరుగుతుంది. కానీ దాని పూర్తి వివరణ, ఆనాపానసతి అంటే పూర్తి వివరణ ఏంది అని చాలా చక్కగా వివరించారు. అది ఇంత తక్కువ టైంలో నేను మీకు ఇచ్చిండేది కేవలం నాకు తెలిసి ఒక 15 నిమిషాలు మాత్రమేనేమో. ఈ 15 నిమిషాల టైంలో మేడం గారు అప్పటికప్పుడు అనుకొని ఆ బుక్ చెప్పడం జరిగిందండి. 15 నిమిషాల టైం ఇచ్చాను నేను అంతే. సారు నేను వచ్చేస్తానమ్మా, మెడిటేషన్ చేయించండి అయిపోతుంది అన్నారు. కానీ మళ్ళీ ఫోన్ చేశారు, లేదమ్మా నాకు కుదరకపోవచ్చు, క్లాస్ ఎవరినన్నా తీసుకోమని చెప్పండి. సరే, నాకు మేడం గారు గుర్తొచ్చారు. మేడం గారు చెప్తారేమో ఒక మాట అడుగుదాం ఉండండి అనేసి ఫోన్ చేసి, ఎలా మేడం, ఏమో మేడం సంకల్పం వచ్చింది చూడండి. ఓకే మేడం, మళ్ళీ కాల్ చేశారు, నేను చెప్పేస్తాను మేడం. యాక్చువల్గా ఈరోజు మేడం గారి క్లాసే ఉండింది, మేడం గారి క్లాసే ఉండింది ఈరోజు. అయితే సార్ చెప్పాడు అనడం వల్ల క్లాస్ పోస్ట్ పోయింది. అవును మేడం, అవును. మీ సంకల్పం చాలా స్ట్రాంగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. అద్భుతంగా కాబట్టి ఆ చెప్పారండి. ధ్యానం అన్నా కూడాను బాగా వివరించారు, చాలా అద్భుతంగా వివరించారు. మీరు చదవడమే కాదు, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అట్లే ఇచ్చారండి. థ్యాంక్ యూ మేడం. అసలు ధ్యానం అన్నా కూడాను ధీ ప్లస్ యానం అంటే దాంట్లో 2 పదాలు ఉంటాయి. ధీ అంటే బుద్ధి, విశేషమైన బుద్ధి. యానం అంటే ప్రయాణము. అంటే మన సూక్ష్మ శరీరాది సముదాయంతో మన మనస్సు ద్వారా మన అంతరంగంలోకి మనం చేసే ప్రయాణమే ధ్యానము అంటారు. అది మేడం సార్ చెప్పింది, పత్రి సార్ చెప్పింది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మాస్టర్. చాలా అద్భుతంగా వివరించారు. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ లేదా మేడం గారు చెప్పిన దాని మీద కానీ ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ముందుకు రండి, హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మాట్లాడండి సార్. రవీంద్ర అన్మ్యూట్ చేసుకోండి సార్. లేదా ఒక నిమిషం. ఇప్పుడు చేయండి, అన్మ్యూట్ చేయండి. ఓకే మేడం. నమస్తే మేడం. మేడం. బాగా చెప్పారు మేడం. మామూలు ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు మాదిరి బాగా చెప్పారు మేడం. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం గారికి నమస్కారము. ఈ రోజు బాగా ఒక చెప్పారు. పరీక్ష సార్ నాకు. అదే బాగా ఇది చెప్పారు. క్లాస్ ఉండింది, ఏం ప్రిపేర్ అయ్యింలేదు, సార్ చెప్తారు కదా అనుకోండి. ఏదో మనకి ఇట్లాంటప్పుడే కదా మనము ఇది చేయాల్సింది అనే ఒక సంకల్పంతోనే ఓకే మేడం ఎలా మీ ఇంట్లో మీకు ప్రాక్టీస్ ఉంటుందేమో మేడం, మీరు చెప్పి అట్లా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. అదే అంటే ఎప్పుడు ఇలా సెషన్ లో అయితే నేను సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పలేదు, ఓకే. ఎప్పుడు చెప్పలేదు. ఏదైతే కొత్త వరకు వివరించేదాన్ని అంతే. బాగా చెప్పారు. ఎప్పుడు మేడం, చెప్పలేదు. మామూలుగా ఈ చేతులు కొనలు కాకుండా గుంటలు పెట్టుకుంటా అన్నారు, అట్లా పెట్టుకోవాలంట గంటలకు. అలా కాదు సార్, ఈ చేతి వేళ్ల కొనలకు ఆ ఎనర్జీ అంతా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అది పెట్టుకుంటామో మనము, ఆ 10% ఎనర్జీ కూడాను మన కళ్ళ ద్వారా మనలోకి రిసీవ్ అవుతుంది. ఇలా కాదు, ఇలా చేతి వేళ్ల కొనలను. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమవుతుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా కొంతమంది ఇలా ధ్యానం చేస్తున్న ఇలా రబ్ చేసేస్తారనమాట. రబ్ చేయకూడదు, అది బయట వెళ్ళిపోతుంది ఎనర్జీ. తీసుకోనల్లా ఫస్ట్ మన లోపలికి మనం తీసుకోనల్లా ఎనర్జీని. ఓకే మేడం. అలాగే సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్, నమస్తే. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆనాపానసతి గురించి ఉదాహరణ పూర్వకంగా చాలా చక్కగా చెప్పారు. చాలా బాగుంది మేడం. చాలా మీరు వివరంగా ఇంకా చెప్పారు. చాలా బాగా చెప్తారు సార్. మొన్న అయితే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో నిజంగా. మీరు కూడా ఒక సబ్జెక్ట్ చెప్పండి సార్, మీరు ఇంకా బాగా చెప్తారు. మొన్న దీని గురించి చెప్తున్నారు కదా, 5 ఇది తెల్లని పదార్థాలు మీద చాలా బాగా చెప్పారు సార్. మీరు నిజంగా బాగా చెప్పారు. మీరు 5-6 క్లాసులు చెప్పాను కదా మేడం గారు, అలవాటు.
ఉందా మేడం? ఓకే. వచ్చే వారంలో ఉంది. మాకు మామూలుగా ఈ వారం అయితే మా మేడం గారు పోస్ట్ పోన్ చేశారు. ఉంది, ఆ, ఉంది నెక్స్ట్ వీక్ మీది. వీక్ లో అవును. ఉంటుంది మేడం. ఓకే సార్. చాలా చక్కగా చెప్పారు మేడం గారు. థ్యాంక్ యూ ధన్యవాదాలు. సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే పారిజాత మేడం. క్లాస్ చాలా బాగా చెప్పారు. తెలిసిన ఆయన కూడా మళ్ళీ రిపీట్ అయినట్టుంది. కాకపోతే అవునండి. ఎగ్జాంపుల్స్ తోటి చాలా బాగా, అంటే ఒక్కొక్క సార్ చెప్పినవి ఇప్పుడు శంకరాచార్యులు అట్లా అవి అవును. ఆ టైం కి గుర్తు రావడం కూడా చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే మనకు తెలుసు అవి, అయినా కూడా చెప్పే టైం కి గుర్తు రావు అవి. కరెక్టే మేడం, కానీ అన్ని మనకి ఆ తెలిసింటాయి time కి కానీ గుర్తు అది చెప్పండి. అవును. అవును. చాలా బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట్లాడండి లక్ష్మి గారు. నమస్తే మేడం, లలిత మేడం. మీనాకుమారి మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం, మీకు కూడాను నమస్తే. మీరు చెప్తుంటే చాలా బాగుంది మేడం. ఎంత అనుభవం ఉన్న మాస్టర్స్ చెప్పినట్టే చెప్తారు. బాగా అనుభవం ఉన్న చెప్పినట్టుగా మాకు కొత్త ఆమె చెప్తుంది అనే ఫీలింగ్ లేకుండా మామూలుగా రోజు మాస్టర్స్ వచ్చి చెప్తుంటే ఎట్లా వింటున్నామో అదే ఫీలింగ్ తోటి వింటున్నాం మేము. అంటే నాకు ధ్యానం అయితే 24 years అయింది మేడం. ఎప్పుడు నేను క్లాస్ చెప్పలేదు. ఇదొక పరీక్ష అంతే. ఫస్ట్ మేడం చాలా సహజంగా బాగా అట్లా సాగిపోయింది క్లాసు. ఓకే మేడం. అందరూ ఇంత చక్కగా రిసీవ్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతుంటే మేము కూడా చెప్పగలుగుతామేమో తర్వాతకి అని. అంతే అయ్యో, అందరూ ఖచ్చితంగా. చెప్తారు మేడం, అందరూ చిన్న చిన్న చెప్తారు. దాంట్లతో ముందుకు రండి అనేది. అందుకే పెద్ద విషయాలు ఏమి అక్కర్లేదు. ఫస్ట్ చిన్న కరెక్టే చిన్న మేడం. కాన్సెప్టే. ఆ కాన్సెప్ట్ తీసుకుని ముందుకు వచ్చామంటే అనుభవం అవుతూ ఉంటుంది అంతే. అదే అనుకుంటున్నాం మేడం చెప్తుంటే విని పర్వాలేదు, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పొచ్చు, మేము కూడా ధైర్యం ఇప్పుడు చేయొచ్చు. మనకు పుస్తకాలు షేర్ చేస్తూ ఉంటాం కదా, అందులో చిన్న పుస్తకాలే ఉంటాయి, పెద్ద విషయం కాదు ఆ పుస్తకాలు. ఆ చిన్న పుస్తకాలు ఫస్ట్ తెప్పించుకొని మనం, అంటే అందుకే పుస్తకాలు చదవండి అనేది అందుకే అన్నమాట. ఒక పుస్తకం తీసుకొని దాన్ని ఏముందో కూడా అలాగే చదివి చెప్పొచ్చమ్మా. అలా కూడా చేయొచ్చు. అదే మేడం, ఒకసారి చెప్తేనే కదా ధైర్యం వచ్చేది. ఆ, మనకి ధైర్యం సరిపోవట్లేదా, ఇంకా క్లాస్ చెప్పాలంటే అమ్మో అనిపిస్తున్నాయి. ఏం పర్వాలేదు మేడం, ఇక్కడంతా మనమే ఉన్నాము, ఎవరు తప్పు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి మనం ధైర్యంగా, మనకి ఇంత అవకాశం ఇచ్చిందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. నేను కూడా ఈ రోజు అనుకోలేదు, అనుకోకుండానే ఇలా జరిగింది మేడం. ఇప్పుడు ఈ బుక్ ఆనాపానసతి, ఈ బుక్ గురించి నేను చెప్పాను మేడం. సార్ రాసిండే బుక్, నాకు చాలా ఇష్టమైన బుక్. ఇది ఆడియో కూడాను ఉంది. చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. సరోజమ్మ గారు, కేవి సరోజ, అన్మ్యూట్ చేసుకోండి. వచ్చిందా? వచ్చు. మీనాకుమారి గారు, మీకు చాలా 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 వందనాలు. ఎంత అనుభవం ఉండే వాళ్ళు కూడా ఇట్లా చెప్తారో చెప్పరో కానీ చాలా బాగా చెప్తున్నారు. బాగా అర్థమైంది. మీకు చాలా ధన్యవాదాలండి. బాగా చెప్పారు. ఆనాపానసతి గురించి బాగా చెప్పారు. ఇంకా అవి చక్రాల గురించి చెప్పారు. అన్ని చాలా చాలా విషయాలు చెప్తున్నారు. బాగా అర్థమైంది. బాగా చెప్పారండి మీరు. మీకు ఎంత అనుభవం ఉందో లేదో నాకు తెలియదు కానీ అనుభవం ఉన్నట్టే బాగా చెప్పారు. మాకు సహజంగానే మీరు చాలా బాగా చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరి ఆశీర్వాదము, మీరు ఇంత మంచిగా అందరూ రిసీవ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం. ఎలా చెప్తాను అని ఫస్ట్ మీకు పత్రిజీ గురువు గారి ఆశీర్వచనాలు దండిగా ఉన్నాయండి మీకు. అవును మేడం, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గురువు గారి ఆశీర్వాదంతో సార్ మీరు ఏం పలికిస్తారో నాకు తెలియదు, నేనైతే స్టార్ట్ చేస్తాను అనుకుని ఇదంతా గురువు గారి దయ. ఆయనే పలికిచ్చినారండి మీకు, ఆయనే పలికిచ్చినారు. అట్లా నేను అనుకుంటున్నాను అట్లా. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా గురువు గారికి. అదే అంతేనండి, గురువు గారు ఇస్తేనే మనం చెప్పేది, లేకపోతే ఏం చెప్తాము చెప్పండి.
ఓకే మేడం. చాలా మీరందరూ ఇచ్చిన ఈ స్ఫూర్తితో ఇంకొక సబ్జెక్ట్ కూడాను చెప్పాలా అనేసి అనుకుంటా అన్నాను మేడం. అందరూ కూడాను అన్ని చెప్పొచ్చు, ఏం పర్వాలేదు. చెప్పండి. ఎవరికి మంచి జ్ఞానాన్ని అందించినారండి మీరు. మంచి జ్ఞానాన్ని అందించినారు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు కూడాను ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ అందరికి. రాఘవయ్య సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. చక్కగా వివరంగా చెప్పారు మేడం. మీరు థ్యాంక్ చెప్పేది యూ ఇది సార్. టాపిక్ అందరికి చక్కగా అసలు ఒక వెన్న ముద్ద తీసి పెట్టినట్టుగా చక్కగా చాలా వివరంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అర్థం సార్. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నంత విధంగా చెప్పారు. ఇది ఒకటే కాదు మేడం, ప్రతి సెక్షన్ లో కూడా మీరు ఒక్కొక్కటి టాపిక్ తీసుకొని మళ్ళీ వివరంగా చెప్పడం, తెలియని వాళ్ళకి కూడా అలా కాదు ఇలా ఇలా అని చెప్పి బాగా నచ్చుతుంది మేడం. అవును సార్. అదే సార్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ అనేది ఉంటుంది. దాన్ని మనం వెలికి తీసుకోవడమే ధ్యానం ద్వారా ఇది. ఇప్పుడు మీరు ఎన్నో పొడుపు కథలు, ఎంత ఎక్సలెంట్ గా ఎన్నో జోక్స్, ప్రతి ఒక్కటి మీరు చాలా బాగా చెప్తారు సార్. అట్లా ప్రతి మనలో ఉండే టాలెంట్ ను బయటకు తీయడమే ఇది ధ్యానం చేసేది. మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న ఏదైనా శక్తిని కానీ మన స్కిల్స్ ని కానీ బయటకి తీసుకొస్తుంది ధ్యానం అనేది. కాబట్టి మనము ధ్యానం ద్వారా మన అంతర్గత శక్తుల్ని మేల్కొల్పడమే, మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం కోసమే సార్ ధ్యానము. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మనకు ఒక భయం ఉంటుంది, అయ్యో నేనేం చెప్పగలను, నేనేం చేయగలను అనేసి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను కూడా చెప్పగలను అనేది. అంతే సార్. ప్రతి ఒక్కరు సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి మన సాధన ద్వారానే మనకు అన్ని వస్తుంది సార్, అన్ని వస్తుంది. అయితే మేడం, మీనాకుమారి మేడం, ఇప్పుడు మీరు 24 years అవుతుంది అంటారు కదా చేయబట్టి. ఇప్పుడు మాది 4th బ్యాచ్. అయితే ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం ధైర్యం తెచ్చుకోవడానికి. మీకు స్టార్టింగ్ లో ఎట్లా ఉండేది? అంటే స్టార్టింగ్ లో అయితే ఎప్పుడు ఇట్లా లేదు కదా మేడం. ఇదంతా ఈ ఫోన్ ద్వారా ఈ జూమ్ సెషన్ అంతా లేదు కాబట్టి ఎవరికైనా ధ్యానం మామూలుగా చెప్పేదాన్ని. కానీ స్టేజ్ పైన కూడా నేను మాట్లాడేసేదాన్ని. అప్పుడు ఏమి పలికిస్తా తెలియదు. అదే ఒకసారి సార్ వచ్చినప్పుడు సార్ ఇంకా వేరే మేడం మాట్లాడినారు ఒక 5 minutes. ఇంకా సార్ మాట్లాడతారు కదా, నేను బుక్ పెన్ రెడీగా పెట్టుకున్నాను. సార్ అక్కడి నుంచి ఇలా పిలిచేశారు నన్ను. అసలు ఎవరినని చూస్తుంటే మిమ్మల్నే అంట అన్నారు సార్. అంత 500 members లో నన్ను పిలిచేస్తున్నారనమాట. ఇందాక ఏమీ ప్రిపేర్ అయ్యం లేదు. కానీ నేను నేను ఒక 2 మాటలు మాట్లాడాను. సార్ పక్కన కంటిన్యూ అంట అన్నారు సార్. అలా ఒక 1/2 hour నాతో మాట్లాడితే సగమైతే 3 సార్లు సార్ని చూస్తాను. ఇంక తర్వాత చూడలేను. సార్ చూసినప్పుడు అంతా మాట్లాడనే చెప్తా ఉన్నారు. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి అద్భుతంగా మాట్లాడారు మేడం అనేసి ఎంతో ఎంకరేజ్ చేశారనమాట. అలా సారు ప్రతి ఒక్కరిని అలా ఎంకరేజ్ చేసి మనకు స్వేచ్ఛనివ్వబట్టే మన పిఎస్ఎస్ఎం సొసైటీ ఇంత బాగా అభివృద్ధి చెందింది మేడం. ప్రతి ఒక్కరూ ఫస్ట్ మనము నోరు విప్పి మనం మాట్లాడితేనే మన జ్ఞానం ఎలాంటిదో, మన స్థితి ఎలాంటిదో తెలుస్తుంది. అందుకనే సారు ప్రతి ఒక్కరిని కూడాను ఏంటి సంగతిలో అని అడుగుతారు. మనం నోరు విప్పి మాట్లాడినప్పుడే మన జ్ఞాన స్థితి, మన ఆత్మస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. అలా అని ప్రతి ఒక్కరు ఫస్ట్ చెప్తే స్టార్ట్ చేస్తే మనలోనే వచ్చేస్తుంది మేడం. అలా అంతే. ఇప్పుడు మాట్లాడాలంటే ఒకలాంటి భయం మేడం నాకు. అదంతా అందరికీ ఉంటుంది మేడం. అది సహజమే. భయం అనేది అది సహజంగా ఉంటుంది. ఆ భయం లేకుండా ఆ నిర్భయత్వంలోకి రావడం కోసమే ధ్యానం. అంతే, ఏం పర్వాలేదు. అందరూ చెప్పగలరు, అందరూ చెప్తారు. నేను కూడా ఇంతవరకు అనుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఈ రోజు అనుకోకుండా నాకు ఈ అవకాశం దొరికింది. అంటే నేను కూడా అనుకోలేదు మేడం చెప్పాలా అనేసి. అలా అంతే. ఇప్పుడు కూడా సార్ అంటే మీరు ఎక్కడో వేరే బయట మాస్టర్స్ ని తీసుకొస్తారు కదా పిరమిడ్ కి, మీరే చెప్పాలి అన్నా కూడా ఏదో ఒక ఫీలింగ్ ఉండేది. ఈ రోజు అది బయటపడింది. అంతే మేడం, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పచ్చండి. మీరు నాకు ఏవైతే టిప్స్ పంపిస్తున్నారో మీకు నేను 2 minutes టైం కేటాయిచ్చేస్తాను. లక్ష్మి గారు టిప్స్ ఈరోజు చెప్తారండి, ఏం టిప్స్ చెప్తారు అనేసి. రోజు ఒక టిప్ మీరు ఏదైతే చెప్తారో ఆ టిప్ రోజు చెప్పండి. ఈరోజు ఒక టిప్ చెప్పారనుకోండి, మళ్ళీ నేను రేపు అడుగుతాను. రేపు ప్రిపేర్ అయ్యి ఈరోజు టిప్ ఇది అనేసి చెప్పారనుకోండి, ప్రతిరోజు ఏదో ఒక చిట్కా, ఇంటి చిట్కా చెప్తారండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి వెల్కమ్ ఇందులో. ఒక నిమిషం మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడడం అయితే చేయండి కదా.
అట్లా అన్నమాట. చెప్పండి, మీకు ఏదైనా ఒక టిప్ తెలిసింది ఏదైనా ఉందా? మీరు నాకు షేర్ చేస్తుంటారు కదా, అది అందరికీ మేడం షేర్ చేస్తారేమో అనుకున్నా, వాట్సాప్ లో పెట్టట్లేరు కదా చేస్తాను. అని. ఇప్పుడే చెప్పండి, ఒక టిప్ చెప్పండి. ఏం లేదు, ఇప్పటికిప్పుడు అంటే సరే ఓకే మేడం. ఉమ్, కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం అంతంత తీసుకొని, ఉమ్, తులసాకు కొంచెం తీసుకొని దాని పచ్చిదే ఉమ్, జ్యూస్ చేసుకొని వడగట్టుకొని అందులో కొంచెం తేనె, నిమ్మరసం వేసి మనం టిఫిన్ తినే ముందు ఒక 1/2 అవర్ ముందు ఉమ్, ఒక గ్లాస్ తాగితే రెగ్యులర్ గా ఉమ్. ఖచ్చితంగా 3 నెలలు తాగితే మన బాడీలో ఉన్న ఏ ఇబ్బంది అయినా తగ్గిపోతుంది మేడం. నాకు థైరాయిడ్ తగ్గిపోయింది. ఆ వెరీ అనుభవం గుడ్. నాకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్తున్నా మేడం. నాకు థైరాయిడ్ ఒక 15 సంవత్సరాలు నేను టాబ్లెట్లు మింగిన. 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, 1 ఇయర్ తాగిన మేడం. 1 ఇయర్ తర్వాతకి నేను ఇప్పుడు టాబ్లెట్లు వేసుకోక 3 ఇయర్స్ అవుతుంది. ఆ, ఓకే, మంచి ఆ, టిప్. థైరాయిడ్ అంటే మోస్ట్లీ ఈ షుగరు, బీపీ ఇవి ఎట్లనో జన్మతః థైరాయిడ్ కూడా అలాగే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ అంటే థైరాయిడ్ ఎప్పటికీ వేసుకోవాలి అనేది ఉంటుంది. కానీ మీరు చెప్పిన చిట్కా వల్ల థైరాయిడే కంట్రోల్ అయిపోయింది, ఇంకా లేదు టాబ్లెట్స్ వాడాల్సిన పని లేదు అంటే ఎంత గొప్ప విషయం కదా. అది కూడా చాలా అద్భుతమైన విషయం. కాబట్టి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు, తులసాకు మేడం. కొత్తిమీర, పుదీనా కొంచెం మోతాదు గుప్పెడంతా తీసుకోవాలి. తులసాకు తులసి తక్కువ కొంచెం తీసుకోవాలి. తీసుకోవాలి. తక్కువ. వెరీ ఆ, గుడ్. ఈ మూడు తక్కువ కలిపేది జ్యూస్ చేసేది, దాంట్లోకి కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు ఒక నిమ్మకాయ, కొంచెం తేనె కలిపి అది తాగినాక ఒక 1/2 అవర్ దాకా ఏం తినకుండా ఉండి, తర్వాత జనరల్ గా మనం ఏం తీసుకుంటామో అది తీసుకొని, అవి తాగే టైంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే తొందర పనిచేస్తుంది. ఎప్పటికీ తినకుండా ఉండాలి నాన్ వెజ్. అది డైలీ 2 టైమ్స్ తీసుకోవాలంటారా మేడం? లేదు, రెగ్యులర్ గా తినను మేడం. ఉదయం నేనైతే ఆ. ఉదయం తాగేదాన్ని. ఉదయం టిఫిన్ మనం 9-9:30కి టిఫిన్ తింటాం కదా, 8కి 8:30కి అట్లా తాగేదాన్ని. అయితే సాయంత్రం పూటనేమో ఎప్పుడన్నా నాకు ఓపికను బట్టి పాలకూరన్న, తోటకూరన్న, దాంట్లో కొంచెం కరివేపాకు తీసుకొని, అది కూడా సేమ్ ప్రాసెస్, నిమ్మకాయ, తేనె కలుపుకొని సాయంత్రం 4-5 గంటల మధ్యలో అట్లా తాగుకుంటూ వచ్చిన మేడం. నాకు కంప్లీట్ గా థైరాయిడ్ పోయింది. ఓకే మేడం, ఓకే. ఒక ఇది ఎంతో థైరాయిడ్ మందికి కే కాదండి, ఉపయోగపడుతుంది. బీపీ, అంటే ఒక షుగర్. ఫుల్ గ్లాస్ తీసుకోవాలా మేడం? ఫుల్ పెద్ద గ్లాసా? పెద్ద గ్లాస్ కాకపోతే చిక్కగా ఉండొద్దు మేడం. జ్యూస్ చిక్కగా ఉండొద్దు, చాలా పలచగా ఉండాలి, వాటర్ లాగా. ఓకే. చాలా ఉమ్. చిక్కగా ఇప్పుడు తాగుతాను. కొంతమంది చాలా మంది అంటుంటారు కదా, ధ్యానంలో కుదరటం లేదు అనేసి. మనము ఇప్పుడు ధ్యానం 1 గంట చేసేటప్పుడే కాకుండా మన లైఫ్ ఇంకా మనం మార్నింగ్ నుంచి ఏమేమి చేస్తా ఉన్నాము, మనం లేచినప్పటి నుంచి ఏది చూస్తా ఉన్నాము, ఒక సీరియల్స్ ఎప్పుడు చూసేసి కూర్చున్నాం అనుకోండి, ఆ సీరియల్సే వస్తా ఉంటది. కాబట్టి మనము ఏది చూస్తా ఉన్నాము, ఏది మాట్లాడుతా ఉన్నాము, ఏది వింటా ఉన్నాము అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం మన మనసులోకి ఏది మనం తీసుకుంటా ఉన్నాము అనేది కూడాను చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ సజ్జన సాంగత్యం చేస్తూ, మంచి మంచి పుస్తకాలు చదువుతూ, ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఆ బయటి విషయాలు అంతగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి తొందరగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. కాబట్టి అంతకుముందు ఎలా మనము మన లైఫ్ స్టైల్ ఉండింది అనేది కూడాను చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అంతా కూడాను శ్రద్ధ పెట్టి మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి దీనికి. అప్పుడు ఆలోచనలనేవి తక్కువగా ఉంటాది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం తీసుకునే ఆహారం కానీ, మనం మాట్లాడే మా మాటల ద్వారా కానీ, ఆలోచన విధానం ద్వారా కానీ, ప్రతిదీ కూడా ధ్యానం వల్ల అన్ని మార్పులు వస్తాయండి. ఇప్పుడు ఇలాంటి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల అది మన శరీరంలోకి పోతే దాని ప్రభావం అలాగే ఉంటుంది కదా. బాగా ఇంత కారం తట్టించి, ఇంత మసాలాలు వేసి చేసి దాని ప్రభావం అలాగే ఉంటుంది. కాబట్టి ఏది తీసుకుంటే సాత్వికంగా తీసుకుంటే సాత్విక లక్షణాలతో మనకు ముందుకు సాగచ్చు అనమాట. మనం తీసుకునే ఆహారమే మనసుగా రూపొందుతుంది కాబట్టి ఆహారం అనేది కూడాను చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు, మంచి టిప్ ఇచ్చారు ఈరోజు. ఇది ప్రతి ఒక్కరూ పాటించవచ్చండి. షుగరు, బీపీ లేదు, నార్మల్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది ఇది, ఈ జ్యూస్ వల్ల.
మొత్తం మన బాడీ ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఏదైతే చెడు ఉంటుందో బాడీలో అదంతా కూడా ఫిల్టర్ అయిపోయి లివర్కు మంచి ఎనర్జీ ఇస్తుందండి. లివర్ క్లీన్ అయిపోతుంది. మనకు మెయిన్ పార్ట్ మనకు ఏదైనా సరే మనం తీసుకునే ఆహారము ఫుల్ డైజెషన్ చేసి మనకు హార్ట్ అంటాం కదా, అలాంటిది లివర్. అది మొత్తం క్లీన్ శుద్ధి చేసేస్తుంది దాన్ని. అప్పుడు అది ఎప్పుడైతే శుద్ధి అయిపోతుందో మొత్తం అన్ని ఆర్గాన్స్ కూడా ఫుల్ అట్లే యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. ఏంటంటే ఈ శీతల కాలంలో కొంచెము ఇలాంటివి ఏమంటాం, బూడిద గుమ్మడికాయ జ్యూసు, ఇట్లా నిమ్మకాయ వేసుకునేటివి కొంతమందికి అలర్జీ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేసేసి వేరే నిమ్మకాయ లేకుండా తీసుకుని, నిమ్మకాయ పడితే పర్వాలేదు ఎందుకంటే వింటర్ కాబట్టి, అదొకటి చూసుకోండి అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా ధన్యవాదాలు మీకు. ఇప్పటికిప్పుడు చెప్పినా కూడా ఇంత చక్కని సబ్జెక్ట్ ఇచ్చారు. మహావతార్ ఫౌండేషన్ తరపున, మా అందరి తరపున కూడా మీకు ఆత్మ నమస్కారాలండి. చాలా మీకు కూడా అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మేడం, ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అద్భుతమైన స్వాధ్యాయము, అద్భుతమైన ధ్యానము, మంచి టిప్స్ అన్నీ జరిగాయి ఈరోజు క్లాస్లో. థ్యాంక్ యూ. రేపటి సెషన్లో తిరిగి కలుసుకుందాం. అందరికీ కూడా నమస్కారాలు.